ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ దళిత బహుజన అక్కలకు అమ్మలకు నాతోటి మిత్ర బృందాలందరికీ 134వ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఎన్నో జయంతులు చేసుకుంటున్నాం. ఇప్పటికీ 134 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మన జీవితాలలో ఎక్కడ వెలుగు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అని అంటే, ఎప్పుడైతే మన జాతులు అంబేద్కర్ లాగా చదువుకున్నప్పుడే మన జాతులు బాగుపడతాయి. అప్పటిదాకా బానిస బతుకులే తప్ప, మనకు ఎంతసేపు ఉన్న కూలి బతుకులే తప్ప, మన పిల్లలు ఎప్పుడైతే ఉద్యోగాలుగా రాజకీయంగా అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటారో ఆనాడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఇలాంటి జయంతులు ఎన్ని చేసినా మనకు ఏమి రాదు. ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసుకోవాలి జయంతులు. కాబట్టి మన పిల్లలు, నేను చూస్తున్నా మన గ్రామ పంచాయతీలో 10వ తరగతి వచ్చే వరకు ఆగిపోతున్నారు పిల్లలు. లారీలల్లా డ్రైవర్లు చేయడం, క్లీనర్లు చేయడం, సరే బతుకు దొరకు చేయొచ్చు. కానీ మనకు రాజ్యాంగం కొన్ని అవకాశాలు కల్పించింది. గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫుడ్ పెడుతుంది, యూనివర్సిటీ అవకాశాలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ చదువుకుంటే మన విద్యార్థులు కలెక్టర్లు, ఐపీఎస్లు ఒకరిని చూసి ఒకరు రేపు నాడు భవిష్యత్తు తరాలకి నన్ను పక్కింటోని చూసి ఇంకోడు, అరే మా ఇంట్లో ఎస్పీ అయిండు, మా ఇంట్లో కలెక్టర్ అయిండు, మా ఇంట్లో టీచర్ అయిండు అని పక్క తల్లిదండ్రులు మోటివేషన్ అయితే ఈ యొక్క మన జాతులు అనేవి బాగుపడతాయి. అప్పటిదాకా మన జాతులు బాగుపడవు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ హక్కులు పొందాలంటే ఇలా దేశంలో ఎక్కడ చూసినా ఉన్నత వర్గాలు అడ్వకేట్లు వాళ్ళే, మనం ఏం చేసినా ఇలా అడ్వకేట్లు వాళ్ళే, వాళ్ళు తప్పు చేసినా అడ్వకేట్లు వాళ్ళే ఉంటారు, జడ్జీలు వాళ్ళే ఉంటారు, తీర్పులు వాళ్ళే ఉంటాయి. కాబట్టి మన పిల్లలు ఎప్పుడైతే న్యాయ విద్యను కానీ, డాక్టర్ విద్యను కానీ, ఉన్నత విద్యను ఎప్పుడైతే యూనివర్సిటీ విద్యార్థులుగా చదివిరో ఆయనలోనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైన రాజ్యాంగ ఫలితాలు పొందినట్టు. కాబట్టి విద్యార్థులు ఇక్కడంతా యువత ఎవరు రాబోయే జనరేషన్కి ఇట్లా రేపు గురుకులాలు ఉన్నా, రేపు యూనివర్సిటీ నోటిఫికేషన్స్ ఉన్నా, ఏ ఉన్నా మన పిల్లలకు తెలియజేసి రానున్న భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మిత్ర బృందాలు తెలియజేస్తున్నాం. మేము ఒకసారి గ్రామ పంచాయతీలో మాట్లాడినాం. గ్రామ పంచాయతీ ఫండ్ ఉంది. ఆ ఫండ్ తోటి ఒక అంబేద్కర్ గారికి ఏ కార్యక్రమం అయినా, ఒక విఐపి వచ్చినా, ఒక గెస్ట్ వచ్చినా, రేపు వచ్చినా కానీ మనం వేయడానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని మేము అందరం ఆ రోజు మాట్లాడినాం. అది మన మిత్రులందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ ఫైట్ చేసి ఆ స్టాండ్ను సంపాదించుకొని స్టైల్స్ వేసి మంచి నీట్గా ఈ యొక్క అంబేద్కర్ గారికి మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీ అందరం ఇట్లా కోఆపరేట్ చేస్తామని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం చేసిన మిత్ర బృందాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్.